మంచిది పిల్లలారా, కూడి వచ్చినటువంటి పరిశుద్ధులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క పునరుద్ధరణ దినాన కన్న తండ్రి అయిన దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలసినటువంటి సమయం కనుక ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా సిద్ధ మనసు కలిగి ఉండి హృదయంలో ఎలాంటి ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరు కూడా మన హృదయాలు మనం ఎంత క్లీన్గా ఉంచుకుంటో అంత అర్థవంతంగా వాక్యం అనేది అర్థమైంది. మనం ఇక్కడ ఉండి ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి అనుకోండి, మనం ఎంత చెప్పినా కానీ వాక్యం అనేది అర్థం కాదు. కాబట్టి చెప్పబడుతున్నటువంటి వాక్యం అనేది మనందరి క్షేమాభివృద్ధికి కోసం, కాబట్టి మన యొక్క ఆత్మీయ అభివృద్ధి కోసమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా వినండి. పిల్లల్ని వాళ్ళ మాటలు పండకుండా జాగ్రత్తగా చెప్పేటువంటి దాన్ని చాలా జాగ్రత్తగా వినాలని మీ అందరికి తెలియజేస్తున్నాను. అలాగే మన కన్న తండ్రి అయిన దేవుడు గడిచిన పునరుద్ధరణ దినం నుండి ఈ పునరుద్ధరణ దినం వరకు కూడా మనందరినీ క్షేమాభివృద్ధిలో నడిపించి మనకు మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇలా కూడుకొని ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన స్తుతించుకోవడానికి, ఆయన ఆరాధించడానికి మన కన్న తండ్రి అయిన దేవుడు మనకు మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని దయచేసినందుకు మనందరి తరపున ఆయనకి మనందరం కూడా కృతజ్ఞతాస్తుతులు అనేవి చెల్లించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా ప్రతిరోజు మన దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి దగ్గరగా ఉంటూ ఆయనకి నచ్చినటువంటి జీవితాన్ని మనందరం కూడా కలిసి జీవితం. అలాగే ఈరోజు కూడా మీతో నేను మాట్లాడాలనుకున్నటువంటి పాట ఏంటిదంటే, ఏంటి పాట పేరు? అంధకార క్రియలు, అవమానకరమైన రహస్య కార్యాలు గురించి మనందరం నేర్చుకున్నాం. కొన్ని వారాల క్రితం ఒక సిరీస్ చెప్పుకుంటూ వచ్చిన గుర్తుంది మీ అందరికీ. క్రైస్తవులు విసర్జించవలసినటువంటి లక్షణాలని కొన్ని చెప్పాను మీకు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయంలో మొదటి వచనం కాడ నుంచి ఉంటుంది, 2వ వచనం కాడ నుంచి మన ప్రభువుని రుచి చూచి నీ ఎడల సమస్తమైనటువంటి దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయని విసర్జించాలని చెప్పుకుంటూ వచ్చాం. ఆ సిరీస్లో భాగంగానే ఈరోజు కూడా మనం ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని, అంటే నవీన స్వభావాన్ని ధరించుకున్నటువంటి మనందరం కూడా విసర్జించవలసినటువంటి ఒక లక్షణమే ఈ లక్షణం. ఏంటిదా లక్షణం? అంధకార క్రియలు, అలాగే అవమానకరమైన రహస్య కార్యాలు అనేవి మనందరం కూడా విసర్జించాలని దేవుడు కరాఖండిగా మాట్లాడాడు మనతో. చూద్దాం, చూడండి. అది రోమిలికి రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం. రోమిలికి రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. కనబడిందా? మన టైటిల్ దగ్గర కనబడిందా? ఇక్కడ వేటిని విసర్జించాలంటే మనందరం కూడా అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకుందాము అని చెప్పాడు. ఇక్కడ రోమా పత్రికలో సంఘానికి పౌలు గారు రాసినటువంటి మాట. ఈ మాటే మళ్ళీ కొరింథీ పత్రికలో కూడా కొరింథీ సంఘానికి పౌలు గారు తెలియజేస్తారు. చూద్దాం, చూడండి ఆ మాట కూడా. కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో, అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింకపయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. రోమా పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో ఉన్నటువంటి అవమాన క్రియలు, కొరింథీలకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నటువంటి అవమానకరమైన రహస్య కార్యాలు రెండు కూడా ఒకటే. అంధకార క్రియలు అన్నా కానీ, అవమానకరమైనటువంటి రహస్య కార్యాలు అన్నా కానీ రెండు ఒకటే. రెండు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, రెండు ఒకటే. బేసికల్గా మనం మనిషి యొక్క జీవితాన్ని మనం ఆలోచించినట్లయితే మనిషి రెండు విధాలుగా ఉంటాడు.
రెండు భాగాలుగా ఉంటాడు మనిషి. ఎలా అంటే ఒకటేమో సోషల్ లైఫ్ ఉంటుంది, రెండోదేమో పర్సనల్ లైఫ్ ఉంటుంది. అంటే తెలుగులో మనకు అర్థం కావడానికి అంతర్ముఖుడు బహిర్ముఖుడు అంటారు. అంటే ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ అని. ఇంట్రోవర్ట్ అంటే ఏంటి? తాను లోపలి జీవితం అనేది ఒక రకంగా ఉంటుంది, అదొక జీవితం. అందరికీ తెలిసేటువంటి జీవితం ఒకటి ఉంటుంది. మన జీవితంలో ఇక్కడ కూర్చున్నటువంటి మన అందరి జీవితాలు కూడా ఉండొచ్చు. అందరికి తెలిసినటువంటి జీవితం అందరికి తెలిసినటువంటి జీవితం అందరికి తెలిసింది ఆ జీవితం, మనం జీవించే విధానం అనేది. కానీ ఎవరికి తెలియనటువంటి జీవితం కూడా ఒకటి ఉంటుంది మనందరిలో. ఆ జీవితం ఎలాంటి జీవితం అని ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే అది అంధకారమైన సంబంధమైన రహస్యమైన కార్యాలు అవి ప్రతి ఒక్క వ్యక్తిలో ఉంటాయని దేవుడి వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తూ ఉంది. ఎందుకంటే ఆ ఇంట్రోవర్ట్ యొక్క విషయాలు ఎవరికి తెలియదు, ఎవరికి చెప్పలేరు. వాళ్ళు నా అనుకున్న వాళ్ళు కూడా చెప్పలేదు. నా అనుకున్న వాళ్ళు నా భార్యకైనా కానీ తల్లిదండ్రులకైనా కానీ, అరే వీడు నా ప్రాణ స్నేహితుడు అన్న వాడికి కూడా మన ఇంట్రోవర్ట్కి ఉన్నటువంటి అంటే అంతర్ముఖుడికి ఉన్నటువంటి ఆ జీవన విధానం అనేది కూడా ఎవరికి పంచుకోరు ఇతరులకి. అంత సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు, అంత రహస్యంగా మెయింటైన్ చేస్తూ ఉంటారు అవన్నీ. అర్థం నేను చెప్పేది? అంటే మనిషికి ఎన్ని జీవితాలు ఉంటాయంట? 2 జీవితాలు. ఏంటిది? మొదటిది ఏంటిది అంటే సోషల్ లైఫ్ అంటే ఏంటంటే అందరికి తెలిసేటువంటి జీవితం. ఇంకో జీవితం కూడా ఉంటుంది. ఏంటిదంటే అది పర్సనల్ లైఫ్. చాలా పర్సనల్గా ఉంటాయి కొన్ని మ్యాటర్స్. అవి ఎవరికి కూడా అంతగా చెప్పరు. కన్న వాళ్ళకు కూడా చెప్పరు, భార్యకు కూడా చెప్పరు, కొంతమంది భర్తకు కూడా చెప్పరు, కొంతమంది కొన్ని వాళ్ళకు వాళ్ళే దాన్ని రహస్యంగా ఎవరికి తెలియనట్టుగా ఎవరికి తెలియదు అనుకుంటే వీళ్ళందరూ డిస్టర్బెన్స్. నాకు వీళ్ళు ఎందుకు వస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే మన రహస్య జీవితం ఏదైతే ఉందో ఆ రహస్య జీవితాన్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ పాఠం ప్రకారంగా మనం ఏం చేయాలి? వీటిని విసర్జించాలి. అందరూ నాకు చూడండి. పాఠం ప్రకారంగా మనం అందరూ ఏం చేయాలంటే ఒకవేళ మనలో కూడా ఏమైనా రహస్య కార్యాలు ఏమైనా ఉన్నాయో, రహస్య జీవితం ఏమైనా మనం జీవిస్తున్నామేమో వాటన్నిటి మనం ఏం చేయాలన్నాడు? విసర్జించాలి. అలా విసర్జించగలిగితేనే మనం ఒక నవీన స్వభావాన్ని ధరించుకున్నటువంటి వ్యక్తులుగా క్రైస్తవులుగా మనం పిలువబడతాం. అసలు ఏంటి ఈ రహస్య కార్యాలు అంటే ఏంటి? ఇవి ఎలా ఉంటాయి? ఎలా బయటపడతాయి? ఎవరి ద్వారా బయటపడతాయి? ఇవి ఎక్కడ జరుగుతాయి? అసలు ఈ రహస్య కార్యాలు అనేవి ఒక మనిషి జీవితంలో ఎక్కడ జరుగుతాయి? ఇవి ఎక్కడ ఆలోచన పుట్టిద్ది? ఆ రహస్యంగా జరపాలనేటువంటి ఆలోచన ఎక్కడ పుట్టిద్దని దేవుడు మనకు ముందుగానే గ్రంథంలో రాసి పంపించాడు, మనకి చూపించాడు. చూద్దాం చూడండి. అది ఎక్కడ? 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఇదిగో చూడండి, అంధకార రహస్య కార్యాలకి కేంద్ర స్థానం ఏంటిదంట? అర్థమైంది ఆ వచనంలో మీకు? ఏంటిదంటే ఎక్కడ పడుతాయి అంట అంధకార రహస్య కార్యాలు అనేవి? అండర్లైన్ చేసుకోండి కావాలంటే మీరు ఆ మాటని. నేను చదువుతాను చూడండి ఒకసారి, కావాల్సిందే చదువుతాను చూడండి. 4వ అధ్యాయం 5వ వచనంలో ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలు. అంధకార రహస్య కార్యాలు అనేవి ఎక్కడ? వాటి కేంద్ర స్థానం ఎక్కడంటే హృదయంలో పడతాయి అంట. హృదయంలో నుండి వచ్చేటువంటి ఆలోచనలు, ఈ ఆలోచనల ద్వారానే ఈ యొక్క అంధకార రహస్య కార్యాలు అనేవి బయటకు వస్తాయి అంట. బయటకు వచ్చినప్పుడు ఎవరైనా కనిపెట్టగలరా దీన్ని? ఏ మనిషి అయినా కానీ ఇతర వ్యక్తి మనుషుల్లో ఇదిగో ఇలా అనుకుంటున్నాడు, ఇలా చెడుగా మాట్లాడుతున్నాడు, ఇలా ఊహించుకుంటున్నాడు అని ఎవరైనా చెప్పగలరా? ఎదురు మనిషికి ఎవరైనా తెలిసిద్దా? హృదయాలోచనలు ఎవరికైనా తెలిసిద్దా? ఎవరో తెలియదు. మనుషుని యొక్క హృదయాలోచనలు దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏమంటే మనుషుని యొక్క హృదయాలోచనలు అతని వశంలోనే ఉన్నవి. అది దేవుడు మాత్రమే బయలుపరచగలడు కానీ
మనుషులుగా పుట్టినటువంటి ఏ వ్యక్తి కూడా దాన్ని బయలుపరచలేడు. ఒక దేవుడు మాత్రమే మనిషి యొక్క హృదయాలోచనలు ఇదిగో ఇలా ఉంటాయి, ఇదిగో ఇలా ఆలోచిస్తున్నాడని దేవుడు మాత్రమే చెప్పగలడు. కానీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా దాన్ని చెప్పలేడు. కాబట్టి ఏమని చెప్తున్నాడంటే ఈ యొక్క రహస్య కార్యాలయానికి కేంద్ర స్థానం ఏంటంటే మన హృదయమే. మన హృదయంలో మొట్టమొదటిగా బయలుదేరిందండి ఆ రహస్య కార్యం అనేది. అది ఎవరికి తెలియదు, ఒక దేవుడికి తప్ప. కానీ మనం ఏమనుకుంటామంటే దేవుడికి తెలియదులే, మనుషులకు కూడా తెలియదులే, నేను ఆలోచిస్తుంది, నేను చేస్తుంది అది రహస్యమైనా కానీ ఎవరికి తెలియదులే, ఎవరు చూడటం లేదులే అని మనం అనుకుంటా ఉంటాం. కానీ నువ్వు మనుషులను మెప్పించినా కానీ, మనుషుల్ని నువ్వు ఏదో భ్రమ పెట్టాలని చూస్తున్నా కానీ పరమందు ఉన్నటువంటి దేవుడు నీ హృదయాలోచనకి కేంద్ర స్థానం అయి ఉన్నాడు. నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా ఏం చేయగలడు అతను? ఆయన క్షమించని ఏం చేయగలడు? ఆయన మన తండ్రి బయలుపరచగలడు ఆయన. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మన హృదయాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చెప్పేటువంటి వచనం కూడా మన శరీరానికి సంబంధించింది కాదు, మన ఆత్మకు సంబంధించింది. ఎందుకంటే ఆత్మ అనేది 3 భాగాలు తెలుసుగా మీ అందరికీ. ఏంటిది? హృదయము, మనస్సు, మనస్సాక్షి. ఈ పాపాలకి కేంద్ర స్థానం ఏంటిదంటే హృదయమే. ఈ హృదయంలో పుట్టేటువంటి ఆలోచనలే మనల్ని ఏం చేస్తూ ఉంటాయి అంటే కొన్ని రహస్య కార్యాలు చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటాయి. లోపలే ఆలోచించుకుంటూ ఉంటారు, లోపలే ఆ కార్యాలు జరిగించుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఎవరికి తెలియకూడదు అనుకుంటారు, కానీ కన్ఫర్మ్ ఎవరికి తెలిస్తే అని దేవుడు వారికి సెలవిస్తుందంటే దేవుడికి. కాబట్టి ఇంకో వచనం కూడా చూద్దాం. చూడండి, మనం ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో, ఎందుకంటే ఆయన రహస్య కార్యాలు అన్నాడంటే అవి బయట జరిగేవి కాదు, అంటే మన శరీరం ద్వారా జరిగించేవి కాదు. కాబట్టి అందుకే రహస్య కార్యాలు అన్నాడు. అవి ఎక్కడ జరుగుతాయి అంటే మన హృదయంలో జరుగుతాయి, ఆత్మలో జరుగుతాయి అని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:8 ఒక మాట అన్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. అక్క ఏం చదువుతున్నాం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:8 అదే, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. అదేనా? అదే అదే. పద్దెనిమిది వచ్చినవా అక్క? 18 వచ్చిన ముందు అదే 18 వచ్చిన 18 అయితే 8 రాసుకున్నాను. వచ్చిన 18 వచ్చిన వారైతే ఎవరైతే అంటే పైన చెబుతున్నాడు వాళ్ళు ఎవరో 17 వచ్చిన వాళ్ళు. కాబట్టి అన్య జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకోనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనిచున్నారు. ఇది కూడా చూడండి, ఈ వచనంలో కూడా మనకి మంచి క్లారిటీ ఇస్తున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? అంధకార మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వల్ల తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడుతున్నారు. చూడండి, ఇక్కడ కూడా ఒక వ్యక్తి యొక్క అంధకార రహస్య కార్యాలు ఎక్కడ మొదలైతే అంట వాళ్ళ యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి, హృదయంలో వచ్చేటువంటి చెడు తలంపులను బట్టి. కొంతమంది చూడండి వాక్యం వింటానే ఉంటారు, వాక్యంలో ఇక్కడ ఉన్నట్టుగానే ప్రజెంట్ అవుతున్నట్టుగానే ఏదో బాగా వింటున్నట్టుగానే ఉంటారు, కానీ వాళ్ళ మనసు ఇక్కడ ఉండదు, కానీ ఆలోచనలు ఎక్కడో ఉంటాయి, దేవుడి నుండి వేరుపరచబడినట్టుగా ఉంటాయి. నేను దేవుడి ఆలయంలో ఉన్నానే, దేవుడి మనసు నా మనసు ఒకటవ్వాలి, దేవుడి ఉద్దేశాలు నా ఉద్దేశాలు ఒకటాయి అనేటువంటి ఆలోచన రాదు వాళ్ళకి. ఏమంటారంటే బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అంటారు. మేము కూడా టీచర్ కదా, విద్యార్థులకు పాఠాలు చెప్పేటప్పుడు ఎవడు పాట వింటున్నాడా ఎవడు పాట వింటలేదని మొత్తం తెలిసిపోయింది మాకు. ఎందుకంటే వాడు ఇది ఇలా చేయి పెట్టుకున్నాడు బెంచి మీద,
ఇలా చేపెట్టుకున్న విండేవాడి పాట ఎప్పుడు వినలేడు తెలుసు అసలుకి. ఎందుకంటే వాడు ఇలా పెట్టుకున్నాడంటే కన్ఫామ్ వాడికి నిద్ర వచ్చింది. అలాగే మీరు కూడా ఇక్కడ చెప్పేటువంటి వ్యక్తి నాకు కూడా మీలో ఎంతమంది వాక్యం కరెక్ట్గా వింటున్నారు అనేది క్లారిటీగా అర్థమైపోయింది. ఎందుకంటే బయట పేర్లు చెప్పారు మీరు బాధపడతారుగా, అందరిలో లేపు అడిగితే బాధపడతారుగా, మీరు వింటలేదు మీరు వింటున్నారని. కాబట్టి అర్థం చేసుకోండి ఒకసారి. ఎందుకంటే ఇక్కడ నిల్చున్నటువంటి వ్యక్తులకి క్లారిటీగా అర్థమైపోయింది మీరు ఎంతవరకు వాక్యం వింటున్నారు, మీరు వాక్యం అనేది మీ మనసులోకి వెళ్తుందా లేదనేది ఇక్కడ ఉన్న వాళ్ళకి అర్థమైపోయింది. మీరు కూడా ఇంతకుముందు వాక్యం చెప్పారు కొంతమంది సహోదరి మనులు, మీకు అర్థం కాలేదు ఎంతమంది చెప్పారు అనేది. అర్థం కాకపోతే ఇంకా ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, అప్పుడు అర్థమైంది ఎంతవరకు మీరు వాక్యం వింటున్నారు అనేది. కాబట్టి మనసు ఇక్కడే ఉంటుంది, ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. అదే అంధకారమైనటువంటి రహస్య క్రియలు అవి. చెడు ఉద్దేశాలతో ఆలోచిస్తూ ఉంటారు. అది దేవుడి సన్నిధానం అని కూడా ఉండదు వాళ్ళకి. మేము దేవుడి మందిరంలో ఉన్నామనేది కూడా ఆలోచన ఉండదు వాళ్ళకి. ఏదో నామకే వాస్తే ఆదివారం వచ్చింది కాబట్టి వచ్చాము, వాక్యం విన్నాము, వెళ్ళామనేటువంటి ఆలోచనలు ఉంటే అది దేవుడికి నచ్చేటువంటి జీవితం కాదు. అప్పుడు నువ్వేం చేస్తున్నావు తెలుసా, నీ హృదయ కాఠిన్యాన్ని బట్టి నువ్వేం చేస్తున్నావు అంటే దేవుడి నుంచి వేరవుతున్నావు. మందిరంలో ఉన్నావని కూడా నువ్వు మర్చిపోయి ఈ అంధకార రహస్య కార్యాల గురించి నువ్వు ఆలోచిస్తున్నావంటే నీకన్నా దౌర్భాగ్యులు ఎవరు కూడా లేరు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి మన హృదయాన్ని. రహస్య కార్యాలు ఏమైనా ఉన్నాయా మనలో ఇంకా అని మనం ఎప్పటికప్పుడు చర్చించుకుంటూ ఉండాలి. అలాగే అసలుకి ఈ క్రియలను మనం ఈ అంధకార రహస్య కార్యాలను విడిచిపెట్టే వచ్చాం మనం దేవుళ్ళలోకి. దేవుడు విడిపించాడు మనల్ని. విడిపించాడో లేదో చూద్దాం చూడండి ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక 1:13 దేవుడు విడిపించాడో లేదో చూద్దాం చూడండి ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక 1:13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. అంధకార క్రియల్లో నుంచి దేవుడు ఏం చేశాడు, మనల్ని విడుదల చేశాడు. విడుదల పొందామా? ఎవరికి వాళ్ళ మీ ఆత్మను మీరే ప్రశ్న వేసుకోండి ఒకసారి. నేను అంధకార సంబంధమైనటువంటి రహస్య కార్యాలు నేను విడిచిపెట్టి వచ్చానా లేదా? ఇది అందరు బాప్తీసం తీసుకున్నారులే, అందరూ మునుగుతున్నారులే, అందరూ లెగుతున్నారులే, అందరూ అదే జీవితాన్ని కొనసాగిస్తున్నారులే, నువ్వు కూడా తీసుకున్నావు అనుకున్నావు అనుకో ఉపయోగం లేదు నీకు. ఎందుకంటే పైన దేవుడు నిన్ను చూస్తానే ఉంటాడు. కీర్తన గ్రంథంలో ఉంటుంది, దేవుడు పరలోకం నుండి నరులను పరిశీలించి చూస్తూ ఉన్నాడంట. వాళ్ళ హృదయ ఆలోచనలు కూడా ఆయన గ్రహిస్తూ ఉన్నాడంట. ఎవరైనా తడువులాడి నన్ను వెతుకుతాడేమోనని ప్రతి ఒక్కరి హృదయాల్ని పరిశీలిస్తానే ఉన్నాడంట దేవుడు. కానీ ఎవరైనా కనపడుతున్నారు ఆయన కంటే ఎవరు కూడా కనపడట్లేదంట. ఎవరి ఉద్దేశాలు వాళ్ళయే, ఎవరి ఆలోచనలు వాళ్ళయే, ఎవరి తలంపులు వాళ్ళయే. ఆలోచనలు, ఆ తలంపులు, ఆ ఉద్దేశాలు దేవుడికి నచ్చేయా అంటే దేవుడికి నచ్చేవి కాదు. అలాంటి రహస్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఇంకా సంఘంలో కొనసాగుతూనే ఉంటూ కూడా. అందుకే అడిగాను మిమ్మల్ని, మీరు అంధకార రహస్య కార్యాలని విడిచిపెట్టారా లేదా? అంధకార బంధాలని వదిలిపెట్టారా లేదా అని. ఎందుకంటే ఆయన తన కుమారుని యొక్క రాజ్య నివాసానికి మనల్ని పిలిచాడు. ఇక్కడ పిలిచి కూర్చోబెట్టినప్పుడు అంధకార క్రియలు విడిచిపెట్టి రావాలా లేకపోతే దాన్ని తీసుకుని వచ్చి కూర్చోవాలి? ఇక్కడ విడిచిపెట్టి రావాలని చెప్తున్నాడు అక్కడ. కాబట్టి ఆలోచించండి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరు అసలు ఈ అంధకార సంబంధి ఎవరు? ఈ అంధకార క్రియలు జరిగించేటువంటి వ్యక్తి ఎవరు? దానికంటే ఒక అధికారి కూడా ఉన్నాడు. ఎవరో చెప్తాడు చూడండి అక్కడ. ఎఫెసీ పత్రికలో 6:12 ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 మనము పోరాడునది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు అంధకార సంబంధులు. ఆ సాతాను గాడి ఉచ్చులో నుంచి ఇంకా బయటకు రాలేదేమో. మనం వాడే అధికారి, వాడి లోకంలో ఉన్నాం మనం. ఇంతకు ముందు ఈ లోకం నుంచి మనం వేరు కానప్పుడు ఎవరి లోకంలో ఉన్నాం? మనం సాతాను లోకంలో ఉన్నాం. సాతాను క్రియలు జరిగించే వాడి యొక్క లోకంలో ఉన్నాం. సాతానికి శిష్యుల్లాగా ఉన్నాం. మరి సాతాను శిష్యుల్లాగా ఉన్నటువంటి మనము దాన్ని బయటికి తీసేసి మన బాప్తీసం ద్వారా సంఘంలోకి వచ్చినటువంటి మనలో మళ్ళీ ఆ యొక్క క్రియలు మనలో కనబడొచ్చా అంటే కనబడకూడదు. ఇంకా ఆలోచనల ప్రకారం మనం జీవించవచ్చా అంటే జీవించకూడదు. ఎందుకంటే నీ కోసం ఒక పరిశుద్ధుని యొక్క రక్తం చిందించాడు కాబట్టి. నీలాంటి నీవు జరిగించేటువంటి అంధకార రహస్య కార్యాలు విడిచిపెట్టాలనే కదా ఆనాడు కలవరి శిలువలో బలియాగన జరిగించింది క్రీస్తు.
ఆయన రక్తానికి విలువ లేదా? ఆయన శరీరానికి మర్యాద లేదా మనం? కాబట్టి ఆ లోకనాథుని యొక్క క్రియల్లో నుంచి మనం బయటపడినటువంటి మనలో మళ్ళీ అయ్యే కార్యాలు మనకు కనబడుతున్నాయి. మనకి దుష్టునికి ఎలాంటి వ్యత్యాసం లేదు. నువ్వు సంఘంలో కనబడుతున్నా కానీ దుష్టుని సంబంధి. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక సంఘాన్ని ఒక మాటతో పోలుస్తా అంటాడు. ఏమంటాడు? జీవించుతున్నామని పేరు మాత్రమే ఉంది కానీ మృతులవే. పేరుందా నీకు? అన్నీ అయ్యే లోక సంబంధమైనటువంటి క్రియలు, పాపపు క్రియలు, పాపపు ఆలోచనలే. హృదయాలు వచ్చినప్పటి నుంచి అయ్యే ఆలోచనలు. ఎందుకంటే సమాజంలో చూడండి, మీ భర్త గురించి మీకు పూర్తిగా తెలుసా? ఎవరైనా చెప్పగలరా? చాలా మంది కొన్ని గొడవలు జరిగినప్పుడు నా భర్త గురించి నువ్వు చెబుతా, నా భర్త గురించి మొత్తం నాకు తెలుసు అంటారు. తెలుసా మీ భర్త గురించి మీకు మొత్తం? మరి మన భార్యల గురించి మనకు తెలుసా మొత్తం? తెలుసా మనకి? ఎవరికి తెలియదు, ఎవరు చెప్పలేరు. మన ముందు ఇలా ఉన్నా కానీ ఎవరు చెప్పలేరు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నన్నే తీసుకున్న ఎగ్జాంపుల్గా ఎంతవరకు ఉంటాను మీ ముందు నేను? ఆదివారం 2 గంటలు, తర్వాత మిగతా రోజులు కూడా సాయంత్రం ఒక 2 గంటలు, తర్వాత జీవితం. నాకు తెలియదు మీ జీవితాల గురించి, మీకు తెలియదు నా జీవితాల గురించి. కాబట్టి మనం ఎంతవరకు మన జీవితాన్ని, మన భక్తి జీవితాన్ని దేవుని ఆలోచన ప్రకారంగా మన హృదయాన్ని కలిగి జీవిస్తున్నాం, మంచి ఆలోచన కలిగి మన ఆత్మను మనం రక్షించుకోగలుగుతున్నావా? ఈ అంధకార రహస్య కార్యాలకు నిలవేయమని చెప్పుకున్నాం మనం. ఈ హృదయంలో వచ్చేటువంటి ఆలోచనలు మనం ఎంతవరకు కంట్రోల్ చేసుకోగలుగుతున్నాం? అయ్యో నేను ఆ కార్యాన్ని చేస్తే నా పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా భర్త పరిస్థితి ఏంటి, నా కుటుంబం, నా పిల్లలు, నాకేమైనా విలువ ఉండదా సమాజంలో అనేటువంటి ఆలోచన రావాలి మనకి. చాలామంది కూడా కొన్ని రహస్య కార్యాలు కొంతమంది చెప్తారు, ఎవరికి చెప్పలేదు అనుకోండి. కన్ఫామ్ వాళ్ళు ఇంకోళ్ళకి అంటిస్తారు. కన్ఫామ్ నువ్వు నమ్మి చెప్తావు, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఏమంటే వేరే వాళ్ళకి అంటిస్తారు. ఆ చేరాల్సిన పర్సన్కి ఆ విషయం చేరుతుంది. అందుకనే నోరుకి కొంచెం జాగ్రత్తగా తాడు కట్టుకొని ఉన్నాను చాలామంది. కాబట్టి ఆలోచన చేయండి నా ప్రియ సహోదరులారా. ఇలాగే చరిత్రలో కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి బైబిల్ గ్రంథాలు కూడా. వాళ్ళ హృదయాల ద్వారా రహస్య కార్యాలు జరిగించి దేవుని దృష్టికి ద్రోహులుగా నిలిచిన వాళ్ళు. అలా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని వచనాలు మన ఆధారంగా చేసుకొని నేర్చుకుందాం. చూడండి, దావీదు గారు మొదటిగా మనం చూసుకున్నట్లయితే ఎవరు? దావీదు గారు. ఆయన పాపాన్ని ఎలా చేశాడు, ఎక్కడ చేశాడో చెప్తాడు. చూడండి బైబిల్ గ్రంథంలోనే 2 సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. పగటి యందు వాడు వారితో శయనించును, నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి గాని ఇశ్రాయేలు అందరూ చూస్తుండగా పగటి యందు నేను చెప్పిన దానిని చేతునని ఆయన. ఎలా చేశాడంటే ఆయన రహస్యంగా చేశాడు. ఎవరికి తెలియదులే నేను చేసింది, ఎవరు చూడలే, ఎవరు గ్రహించరలే, ఎవరు నన్ను అడగరలే అనుకుని ఉన్నాడు. కానీ ఎవరు వచ్చి అడిగారు ఆ మాటని? ఎవరు వచ్చి అడిగారండి? దేవుని ప్రవక్త. దేవుడి ప్రవక్త ఎక్కడ తెలిసింది? దేవుడు చెప్తేనే కదా. కానీ అనుకుంటారు చాలా మంది, మనుషులకి తెలియకపోయినా కానీ నేను రహస్య కార్యాలు ఎవరికి తెలుస్తాయి? దేవుడికి తెలుస్తాయి. కన్ఫామ్గా దేవుడు ఏం చేస్తా ఉంటాడంటే తగిన ప్రతిఫలం అనేది నీకు ఇస్తానే ఉంటాడు. కన్ఫామ్గా దేవుడు ఇస్తానే ఉంటాడు. నువ్వు ఎంత రహస్యంగా చేసినా కానీ, ఎంత చాటునా చేసుకున్నా కానీ, ఎంత అంధకారంలో నువ్వు ఆ కార్యాలను జరిగించినా కానీ దేవుడికి ఒకసారి కన్ఫామ్గా తెలుసు. ఆయన కప్పుకుందాలనుకుంటే కాదు. ఆయన దగ్గర ఉన్నటువంటి నెట్వర్క్ ప్రపంచంలో ఎవరి దగ్గర కూడా లేదు. ఆ నెట్వర్క్ అసలు ఆ కాలంలో ఏమైనా టెక్నాలజీ ఉందా? మనుషులకి తెలియడానికి ఏమైనా టెలిగ్రాములు కానీ, ఇన్స్టాగ్రాములు కానీ, వాట్సాప్లు కానీ ఏమైనా ఉందా? రహస్యంగా జరిగినటువంటి వాటిని ఇతరులకు తెలిసి వేరే వాళ్ళకి పంపించడానికి. అయినా కానీ ఆ నెట్వర్క్ల కన్నా నెట్వర్క్ ఉంది, పెద్ద నెట్వర్క్. దేవుడు అక్కడ నుంచి చూస్తానే ఉంటాడు, నీ హృదయాన్ని పరిశీలిస్తానే ఉంటాడు. దావీదు గారు అనుకున్నారా నేను దొరుకుతానని? అనుకోలేదు. కానీ దొరికాడు. దొరికిన తర్వాత ఏం చేశాడు? ఆయన ఒప్పుకున్నాడు తప్పు.
తప్పు ఒప్పుకున్నాడు ఆయన. అందుకనే ద బెస్ట్ కింగ్గా పిలువబడ్డాడు బైబిల్ గ్రంథంలో. మొదటి రాజు సౌలైనా కానీ ద బెస్ట్ కింగ్గా పేరు ఎవరికి ఉంది? దావీదు గారికి. ఎందుకంటే తాను చేసినటువంటి తప్పుని ఒప్పుకున్నాడు. అటువంటి కార్యాన్ని తన జీవితంలో చనిపోయేంత వరకు కూడా చేయాలి. ఇలా ఒకరి తప్పు అనేది తెలిసినప్పుడు, బయటపడినప్పుడు, ఆ తప్పు బయటపడినటువంటి వ్యక్తులు రెండు రకాలుగా ఉంటారు. ఎలా ఉంటారంటే ఏం చేస్తారు? ఒకళ్ళు కొంతమంది తప్పు ఒప్పుకొని తప్పు చేయకుండా జీవించే వాళ్ళు ఒక రకంగా ఉంటారు. ఇంకొకళ్ళు ఎలా ఉంటారంటే ఆ తప్పుని కొనసాగించుకుంటూ కూడా మరీ తీవ్రతను పెంచే వాళ్ళు కూడా ఉంటారు. మళ్ళీ కొనసాగించే వాళ్ళు కూడా ఉంటారు. కానీ దావీదు గారు మనకు అలా కనపడుతున్నారా? లేదు. కానీ ఆలోచన చేయండి ఒకసారి ఆయన జీవితాన్ని. తాను చేసినటువంటి తప్పుని నాతాను ప్రవక్త ద్వారా వచ్చినప్పుడు ఎంత ఆయన రాజ్యం ఏంటి, ఆయన స్థాయి ఏంటి, ఆయన పొజిషన్ ఏంటి, ఎవరో ఒక మారుమూల ప్రాంతంలో ఒక అందరిలాగా ఉండేటువంటి ఒక నాతాను వచ్చి చెప్పగానే ఏం చేశాడు ఆయన? అయ్యో నా విషయం దేవుడికి తెలిసిపోయింది, అయ్యో దేవుడు నన్ను రక్షించబోతున్నాడని ఎంత బాధపడ్డాడు, ఎంత కుమిలిపోయాడు ఆయన. ఆ యొక్క పాప నుండి తను రక్షించడానికి తనకున్నటువంటి స్థాయిని కూడా మర్చిపోయి ఏం చేశాడంటే మోకాళ్ళ నుండి దేవునికి ప్రార్థించాడు. ఆ పశ్చాత్తాప రావాలి ఆ కార్యాలు జరిగించేటువంటి వ్యక్తులు. ఇక నేను ఎప్పటికి కూడా చేయనయ్యాను. దావీదు గారు చేశారంటే లేదు. అలాగే మోషే గారు కూడా చూద్దాం, చూడండి. మోషే గారు కూడా ఈ యొక్క రహస్యాల గురించే, రహస్య కార్యాల గురించే కీర్తన గ్రంథంలో తాను రాసినటువంటి కీర్తనలో ఒక మాట అంటాడు. 90వ కీర్తన 8వ వచనం. 90వ కీర్తన 8వ వచనం. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములను కనబడుచున్నవి. ఏందంట? ఎవరి ముఖ కాంతిలో కనబడుతున్నాయంట? దేవుని యొక్క ముఖ కాంతిలో ఎవరైతే రహస్య కార్యాలు చేస్తున్నారో ఆ రహస్య కార్యాలన్నీ కూడా ఏం చేస్తున్నాయంట? కనపడుతున్నాయంట. అలా కనపడినప్పుడు దేవుని సన్నిధానంలో ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమిస్తారా? క్షమిస్తారండి. లోకంలో ఉన్నటువంటి ఒక జడ్జి ఉన్నాడు అనుకోండి, జడ్జి దగ్గర ఒక మాట అంటా ఉంటారు. ఏమని? జడ్జి గారి దగ్గర చేసినటువంటి తప్పులు ఒప్పుకుంటే ఏమైందంట? జడ్జి గారి దగ్గర చేసినటువంటి తప్పులు ఒప్పుకుంటే ఏం జరిగింది? శిక్ష కొంచెం తగ్గివేస్తాడు. దేవుడు కూడా అంతే. దేవుడు కూడా అంతేనండి. దేవుడు కూడా ఏం చేస్తాడు తెలుసా? మనం చేసినటువంటి తప్పులు మనం ఒప్పుకుంటే ఏం చేస్తాడు ఆయన? క్షమిస్తాడు. ఆయన క్షమించగలిగినటువంటి మంచి ఔదార్యం కలిగినటువంటి ఆయన. నువ్వు చేసినటువంటి పాపాలను నేను ఎప్పటికీ జ్ఞాపకం చేసుకున్నాడు. తూర్పుకి పడమర ఎంత దూరం అయితే ఉండదో మన పాపములు కూడా అంతే దూరంగా వదిలిపెడతాడు ఆయన. దాన్ని మళ్ళీ పట్టుకొని జ్ఞాపకం చేసి నేను బాధపడతా ఉంటాడు దేవుడు. మనుషులు బాధపడతారేమో నిన్ను దాన్ని జ్ఞాపకం చేసి, కానీ దేవుడు మాత్రం ఈ యొక్క పాపాలను ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోడు. కాబట్టి ఎంత రహస్యంగా చేసినా కానీ నీ రహస్య కార్యాలు అనేవి దేవుడికి ఏం చేస్తూ ఉంటాడంట? దేవుడికి కనపడతానే ఉంటాయంట, కనపడతానే ఉంటాయంట. అలాగే దావీదు గారు కూడా అదే కదా చేసింది. కనపడదేమో అనుకున్నాడు. కానీ ఇక్కడ ఏమని చెబుతున్నాడు దేవుడి వాక్యం? నీ రహస్య పాపాలు నా ముఖ కాంతిలో కనపడతాయి, నా కళ్ళ ద్వారా నేను చూస్తానే ఉంటాను అని అంటా ఉన్నాడు. ఇంకా చూస్తే మనం కొన్ని బైబిల్లో ఉన్నటువంటి కొన్ని సందర్భాలను చూస్తూ ఉంటే అవన్నీ మనకు తెలిసినవి. కయ్యూను గారిని పిలిచి కయ్యూను గారిని అడుగుతాడు దేవుడు ఏమని? నీ తమ్ముడైనటువంటి ఏబేలు ఎక్కడ అని అడుగుతాడు. ఏమంటాడు ఆయన? తెలిసి అడుగుతాడు. ఆయన తెలియదా దేవుడికి? ఆయన చేసింది తెలియదా? తెలుసు కాబట్టి తప్పు ఒప్పుకుంటాడు. ఏమని అనుకోని కయ్యూను గారిని ఏమంటాడు? నీ తమ్ముడు ఎక్కడ అని అడుగుతాడు. అప్పుడు ఏమంటాడు ఆయన? దేవుడు నేను చేసింది చూడలేదేమోలే, దేవుడు కనిపెట్టలేమోలేదే, నేను రహస్యంగా చేసే కదా, పొలంలో చేసే కదా, పొలంలో జనాలు ఎవరు ఉండరు కదా, పొలాల్లో తప్పు చేసేవాళ్ళు కూడా ఉంటారు, పొలంలో చేసే కదా, నేను ఎవరు చూడలేదు కదా అనుకుని ఏం చేశాడు ఆయన? నా తమ్ముడికి నేను కావాలన్నా, తమ్ముడికి ఏమైనా సెక్యూరిటీ గారినా, అతను ఎక్కడ ఉన్నా నా తెలియగలని అమ్మటే చెబుతాడు దేవుడు. ఈ యొక్క తమ్ముడి యొక్క రక్తం మొరపెడతాం, నేలలో నుండి మొరపెడతాం. అలాగే ఆదాము గారి సందర్భం చూడండి. ఆదామా ఎక్కడ ఉన్నాం అనగానే ఏం చేస్తున్నాను దేవుడికి తెలియదు వాళ్ళు ఏం చేసిందో తెలిసి అయినా కానీ ఏం చెప్తాడు? ఒప్పుకుంటాడా లేదా తన పాపాన్ని? తను రహస్యంగా చేశాడు కదా, దేవుడికి తెలియదు, దేవుడు చూస్తాడేమోనని చూడలేదేమో అనుకొని చేశాడు కదా. మళ్ళీ తప్పు ఒప్పుకుంటాడని అడిగితే ఏమని చేశాడు? ఆ తప్పుని తన భార్య మీద చేశాడు.
ఏమన్నాడు? నువ్వు ఇచ్చినటువంటి భార్య తినడం వల్ల నేను ఈ స్త్రీ వల్ల నేను తిన్నాను. ఏ రకంగా అయినా కానీ మనం ఎంత పొరకైనా కానీ మన రహస్యంగా ఏదైనా కార్యాన్ని జరిగించుకుంటా వస్తున్నామంటే కన్ఫామ్గా అది తెలిసిపోయింది. పాత నిబంధన గ్రంథంలో అయితే దేవుడు ప్రవక్తల ద్వారా ఆ పాపాన్ని బయటపెట్టించాడు. ఈ యొక్క కొత్త నిబంధన కాలంలో అయితే ఇతరుల ద్వారా నీ క్షేమాన్ని కోరినటువంటి దేవుడు ఇతరుల ద్వారా నీ తప్పుని బయటపెట్టిస్తాడు. నువ్వేం చేయాలి? దాన్ని ఆ తప్పుని బట్టి నువ్వేం చేయాలి? కొనసాగించాలా? మానుకోవాలా? మానుకోవాలి. ఇంకా రహస్య కార్యాలు తెలిసినప్పుడు అందరికీ దేవుడు అదే కోరుకుంటుంది. దేవుడు నిన్ను క్షమించేవాడే. ఇజ్రాయేల్ ఎన్నో పాపాలు చేశారు, అయినా కానీ ఏం చేశాడు? వాళ్ళని క్షమించుకుంటానే వచ్చాడు. రాజులు గారి గ్రంథాలు కూడా మనం చదువుకున్నాం. ఎంతో మంది రాజులు చాలా పాపాలు చేశారు, చివరికి వచ్చి దేవుడిని మొక్కుగానే విడిచిపెడతారు. వాళ్ళ పాపాలను కూడా ఆయన మర్చిపోతాడు, క్షమిస్తాడు ఆయన. కాబట్టి ఇంకా ఇంకా బైబిల్ గ్రంథంలో కొన్ని వచనాలు మనం చూసినట్లయితే సొదొమ గొమొర్రా యొక్క వాళ్ళు చేసినటువంటి పాపాలు వాళ్ళ యొక్క ఆ మొరాన్ని ఎక్కడికి వినపడిందంట? దేవుడి సన్నిధానంలో దిగిందంట. ఎవరు చెప్పారు మరి ఆయనకి? ఏమన్నా టెలిగ్రామ్లు ఏమైనా ఉన్నాయి ఎక్కడికి ఇక్కడికి? లేదు. లోకమంతా ఆయన కనుదు దృష్టిలో ఉంది. ఎవరెవరు ఎక్కడ ఏం చేస్తున్నారు అనేది మొత్తం కూడా ఆయనకి తెలుసు. ఎవరు ఎక్కడ ఏ ప్రజలు ఏం చేస్తున్నారు అనేది కూడా తెలుసు ఆయనకి. షాపుల్లో సీసీ కెమెరాలు పెట్టుకున్నంత సింపుల్గా ఉండదు దేవుడు చూసేటువంటి విధానం అనేది. ఆయన కను దృష్టి అంతా మన లోపల ఉన్నటువంటి మనుషుల మీదే ఉంటుంది. అలాగే ఇంకా చూస్తే కొర్నేలి గారి యొక్క ధర్మ కార్యాలు ఎవరు చెప్పారండి ఆయనకి? దేవుడికి ఎవరైనా చెప్పారా? దేవుడు ఎవరైనా ప్రార్థనలు ఆయన కూడా ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడు, ఎంత ధర్మ కార్యాలు చేస్తున్నాడు, ఎంత నీతి మంత్రులుగా జీవిస్తున్నాడు ఎవరైనా చెప్పారు దేవుడికి? లేదు. ఎలా చేయండి ఆయనకి? దేవుడి దగ్గరికి చేయండి. ఆయనే చూశాడు. ఆయన కింద నుంచి దేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం. నువ్వు చేస్తున్నటువంటి ధర్మ కార్యాలు నీ ప్రార్థనలు దేవుడి సన్నిధానంలోకి చేరా. ఎలా చేరినాయి? చేయబట్టే కదా, చూడబట్టే కదా దేవుడు ఆ స్టేట్మెంట్ ఇచ్చింది. అలాగే అననీయ సప్పీరా ఉన్నారు. ఏమనుకున్నారు వాళ్ళు కూడా? వీళ్ళన్నీ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. వీళ్ళందరూ కూడా కొన్ని రహస్య కార్యాలు చేసినటువంటి వాళ్ళు. వీళ్ళందరినీ దేవుడు ఎలా పట్టించాడు చూడండి. ఇలా దావీదు గారిని అయితే నాతాను గారి ద్వారా, ఆదాము గారిని కయ్యూని అయితే డైరెక్ట్గా దేవుడి యొక్క మాట ద్వారా, దూత ద్వారా కానివ్వండి, డైరెక్ట్గా దేవుడి ద్వారా కానివ్వండి, ఇలా వాళ్ళని అందరూ హెచ్చరించి వాళ్ళు చేసినటువంటి పాపాలని బయటపెట్టడం జరిగింది. అలాగే అననీయ సప్పీరా గారు లేరా? గాలి ఎందుకు వాళ్ళు అంటాం. అననీయ సప్పీరా ఏం చేశారు వాళ్ళు? అపోస్తులు ఏమన్నా వచ్చి మా పాతల దగ్గర పెట్టండి మీ ఆస్తన్నారా? ఏమన్నారు? వాళ్ళే అందరితో పాటు వాళ్ళు కూడా అమ్ముకున్నారు. కానీ ఏం చేశారు? క్విక్గా కొంత దాచుకొని కొంత దేవునికి ఇచ్చారు. ఎమ్మటే రాంగల పేతురు గారికి అర్థం కాలేదా వీళ్ళు చేసింది? మీరు ఎంతవరకే ఇంతకే అమ్మని ఆయన కూడా అడిగాడు. ఇదేనా ఇంతకైనా మీరు అమ్మింది? ఇంకేమన్నా రాంగల వాళ్ళు ఏం చేశారు? ఇంతకే పరిశుద్ధాత్మక వాళ్ళు ఏం చేశారంటే అబద్ధం చెప్పారు. పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉన్నా కానీ ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడటాన్ని బట్టి ఏం జరిగింది? వాళ్ళకి మరణశిక్ష వచ్చింది. చూడండి, మనుషులతోనైనా మన అబద్ధాలు ఆడొచ్చు కానీ పరిశుద్ధాత్మ మన అబద్ధం ఆడకూడదు. ఇంకా ఏమన్నాడు చూడండి. ఇంకా యోగ గ్రంథంలో ఒక మాట మాట్లాడతాడు. యోగ గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం. యోగ గ్రంథంలో ఒక మంచి మాట మాట్లాడతాడు చూడండి. 13వ అధ్యాయం 10వ వచనం. మీరు రహస్యముగా పక్షపాతము చూపిన ఎడల నిశ్చయముగా ఆయన మిమ్మల్ని ఏం చేస్తారంట? గద్దిస్తారు. కొంతమంది రహస్యంగా చూపిస్తూ ఉంటారు పక్షపాతాలు. అరే వాడు మావుడురా, అరే వీడు మావుడురా, అరే వీడు మా సంగవుడురా, వీడు అతనే సంగవుడురా, ఇలా పక్షపాతాలు చూపిస్తూ ఉంటాడు. దేవుని సంఘంలో పక్షపాతాలు ఏవి లేవు. అందరూ సమానమే, అందరూ అన్నదమ్ముళ్ళే, అందరూ అక్క చెల్లెళ్ళే. ఇలాంటి రిలేషన్తో ఉండేటువంటి వాటిలో పక్షపాతాలు రాకూడదు, అలా పక్షపాతాలు చూపించకూడదు. అందుకని ఏమన్నాడు? అలా పక్షపాతం చూపిస్తే ఏమంటున్నాడు? ఆయన మిమ్మును గద్దించును. దేని ద్వారా గద్దిస్తారంటే వాక్యం ద్వారానే గద్దిస్తాడు. ఆయన తన నోటి మాట ద్వారానే గద్దిస్తాడు. కాబట్టి ఒకసారి ఆలోచించండి నా ప్రియ సహోదరి సహోదరుల, రహస్య పాపాలు రహస్య కార్యాలు చేసేవారిని ఏం చేస్తాడంటే దేవుడు గద్దిస్తాడు. అందుకనే చివరిగా దేవుడు హెచ్చరికగా ఒక మాట అన్నాడు చూడండి. ఇర్మియా గ్రంథంలో
ఇర్మియా గ్రంథంలో 23వ అధ్యాయం 24వ వచనంలో దేవుని ఇంకా మనం తక్కువగా ఆలోచిస్తే ఇంకా చూడాలి అనుకుని మనం అనుకుంటే దేవుడు ఏమన్నాడో ఇర్మియా గారి ద్వారా మాట్లాడతాడు. 23వ అధ్యాయం 24వ వచనం. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనపడకుండా రహస్య స్థలములలో దాగగలవాడు ఎవడైనా కలడా? చూడండి, నాకు కనపడకుండా నీకేదో నా దేవుడిని ఏదో మభ్య పెడదాంలే, బుజ్జగిద్దాంలే, ఆయనకి తెలియకుండా రహస్య కార్యాలు ఏమైనా చేద్దాంలే, పాప క్రియలు ఏమైనా చేద్దామని అనుకున్నప్పుడు దేవుడు ఇస్తున్నటువంటి మాటలు చూడండి ఎంత హెచ్చరికగా ఉన్నాయి. నేను భూమి ఆకాశం నందంతటా ఉన్నవాడను కానా, ఇదే యెహోవా వాక్కు. ఆయన భూమి పైన ఉన్నాడు, భూమి మీద ఉన్నాడు. ఆకాశం అంటే పరలోకంలో కూడా ఆయన ఉన్నాడు. ఆయన యొక్క స్థితి అనేది, ఆయన యొక్క నేచర్ అనేది, ఆయన యొక్క విధానం అనేది భూమి మీద కూడా ఉంది, పరలోకంలో కూడా ఆకాశం మీద కూడా ఉంది. ఆయన నుండి అక్కడ నుండి ఏం చేస్తా ఉన్నాడు? అలా మనల్ని అందరినీ గమనిస్తా ఉన్నాడు, చూస్తా ఉన్నాడు. ఎవరు కూడా ఆయనకి తప్పించుకోలేరు. ఆయన విధించేటువంటి శిక్షల నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. ఇప్పటికైనా కానీ మనందరం జ్ఞాపకించుకోవాల్సింది ఏంటంటే, ఏం చేయాలంటే మన పాఠం ద్వారా చివరిగా ఏంటిది? అంధకార క్రియలు, అవమానకరమైన రహస్య కార్యాలు ఏం చేయాలంటే మనం విసర్జించాలి. ఇది ఇప్పుడు దాకా చెప్పబడినటువంటి వచనం. ఏమని మాట్లాడుకున్నాం ఒకసారి? ఎక్కడైనా మొదలైంది అంటే దీనికి కేంద్ర స్థానం ఏంటిది? రహస్య కార్యాలకి కేంద్ర స్థానం ఏంటి? హృదయము. ఆ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు ఎవరైనా చెప్పగలరా? మనుషులు అంటే ఎవరు చెప్పలేరు. ఆ హృదయంలో వచ్చేటువంటి ఆలోచనలకి ఎవరు కనిపెట్టగలరంటే ఆలోచనలు అంటే దేవుడు మాత్రమే పనిచికట్టగలడు. అలాంటి హృదయంలో ఉన్నటువంటి కార్యాలని దావీదు గారు చేసినటువంటి ఆ రహస్య కార్యాలను ఎవరి ద్వారా బయటపెట్టించాడంటే నాతాను గారి ద్వారా బయటపెట్టించాడు ఆనాటి పాత నిబంధన కాలంలో. ఈనాటి కొత్త నిబంధన కాలంలో మన క్షేమాన్ని కోరినటువంటి దేవుడు మన ఇతరుల ద్వారా ఆ యొక్క తప్పుల్ని బయటపెట్టించేటువంటి అవకాశం ఉండదు. ఆ బయటపెట్టించేటువంటి అవకాశం వచ్చినప్పుడు దావీదు గారు ఏం చేశారు? ఒప్పుకున్నాడు. అలా ఒకవేళ మనవి కూడా ఏదన్నా ఒకవేళ జరిగితే అలాంటి తప్పులు బయటపడినప్పుడు మనం కూడా ఆ తప్పుల నుండి బయటపడి దేవుడికి నచ్చేటువంటి జీవితాన్ని జీవించాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. వస్తున్నటువంటి అందరికీ నా హృదయపూర్వక వందనాలు.